రైతు సోదరులకు నా నమస్కారం. అయితే ఈ వీడియో నాటుకోళ్ళ ఫామ్ పెట్టిన వాళ్ళకు యూజ్ఫుల్ అవుతుంది. అయితే ముఖ్యంగా మనకు నాటుకోళ్ళు పెంచడం అనేది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాటి పిల్లల్ని కాపాడుకోవడం కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనము నాటుకోళ్ళ గుడ్ల ద్వారా ఆదాయాన్ని ఎలా పొందొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము గుడ్ల ద్వారా ప్రతి నెల కూడా ఒక 15,000 సంపాదించుకునే విధంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గుడ్లను ఎలా వీటితో క్రాసింగ్ చేసి ఎక్కువ గుడ్లు వచ్చేటట్టు చేయాలి ఏందనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే మనకు కొత్తగా నాటుకోళ్ళ ఫామ్ పెట్టే వాళ్ళకు ఒక 40 నుంచి 50 వరకు పెట్టెలు తీసుకోవాలి. ఒక 5 నుంచి 10 వరకు పుంజులు తీసుకోవాలి. అయితే కొత్తగా పెట్టేవాళ్ళు మరీ ఇంత బడ్జెట్లో నేను పెట్టను అని అనుకుంటే కనుక 20 నుంచి 30 వరకు పెట్టెలు తీసుకున్నా సరిపోతుంది. స్టార్టింగ్లో కొంచెం గుడ్లు తక్కువ వచ్చినా కానీ మళ్ళీ అవైన తర్వాత ఇంకొక 10-15 పెట్టెలు మళ్ళీ తీసుకుంటే కనుక మనకు ఈజీగా ఒక నెలకు 10 నుంచి 15,000 వరకు సంపాదించుకోవచ్చు. అయితే అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనకు సుమారు ఒక 40 నుంచి 50 పెట్టెలు ఉంటే కనుక కనీసం రోజుకొక కోడి గుడ్డు పెడుతుంది కాబట్టి మనకు రోజుకొక 40 ఎగ్స్ పట్టుకోండి. రోజులో ఒక 40 ఎగ్స్ అంటే మనకు మార్కెట్లో కిరాణా షాపులో దొరికే గుడ్ల ధరనే దాదాపు 10 రూపాయలకు అమ్ముతారు. అయితే మన నాటుకోళ్ళ గుడ్లకు కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన గుడ్డు 12 నుంచి 15 రూపాయల చొప్పున వెళ్తాయన్నమాట. ఆ విధంగా చూసుకుంటే కనుక మనకు 40 గుడ్లకు సుమారుగా డైలీ ఒక 500 రూపాయలు మాత్రం మార్కెటింగ్ కరెక్ట్గా చేసుకుంటే డైలీ ఒక 500 రూపాయలు వస్తాయన్నమాట. 5 into 30 డేస్ అంటే నెలకి ఒక 15,000 రూపాయలు మాత్రం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే వీటిని గుడ్లు ఎలా పెట్టించాలి? కొన్ని కోళ్ళు ఎగ్స్ పెట్టిన తర్వాత పొదగడం స్టార్ట్ చేస్తాయి కాబట్టి వాటిని పొదుగును వెంటనే పోగొట్టడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇక్కడ మనము ఏదైనా కోడి పొదిగిన తర్వాత అది ఒక 2-3 రోజులు కనుక దానికి పొదుగు నుంచి బయటకు ఒక నీళ్ళల్లో కానీ బకెట్లో ముంచి దాన్ని బయట వదిలేయాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఒక 2 డేస్ కంటిన్యూ చేస్తే దాని పొదుగు అనేది పోతుంది. మళ్ళీ నెక్స్ట్ 1 డే 2 డేస్ నుంచి మళ్ళీ ఎగ్స్ పెట్టడం ప్రారంభిస్తాను అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే కనుక మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే పొదిగిన కోడికి వెంటనే పుంజులతోని క్రాసింగ్ చేసే ప్రయత్నం చేయాలి. అది ఎలాగనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే గుడ్ల ద్వారా ఆదాయం పొందాలనుకునేటటువంటి నాటుకోళ్ళ యజమానులు కానీ పెట్టబోయేటటువంటి కొత్తగా ప్రారంభించేటటువంటి రైతు సోదరులు కానీ ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవుతే నెలకు ఈజీగా ఒక 15,000 నుంచి 12,000 నుంచి 15,000 రూపాయలు మాత్రం సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. మన ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్